ప్రకాష్ గారంటే ప్రకాష్ ఎవరు? ఆటో వచ్చిందని చెప్తున్నానా? హలో, అరే అరే టెంపుల్కి వెళ్ళావా? ఎందుకు కాల్ చేసావు? నీ బర్త్డే కదా, గుర్తు చేద్దామని. లాస్ట్ టైం బర్త్డే గుర్తుందా? ఎంత ఎంజాయ్ చేశామా? దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. ఇప్పుడు అది గుర్తు చేయడానికి కాల్ చేసావా? వై డోంట్ వీ డూ దట్ అగైన్? చూడు, అప్పుడంటే మనం రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ ఇప్పుడు నేను విజయ్తో రిలేషన్షిప్లో ఉన్నా. నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? జస్ట్ హాఫ్ అన్ అవరే కదా, కేక్ కట్ చేసి వెళ్ళిపో. మన బ్రేకప్ అయిపోయిన తర్వాత నిన్ను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? జస్ట్ హాఫ్ అన్ అవరే కదా. ఏంటో నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అంత ఇన్కంప్లీట్గా ఉంది. సో అందుకే ఒక్కసారి కలుద్దాం. పైగా నీ బర్త్డే కదా, ప్లీజ్. దర్శనం బాగా అయిందా? ప్రసాదం పెట్టారా? ఈరోజు దర్శనం చాలా బాగుంది తెలుసా? ఎక్కడ? శ్రీనగర్ కాలనీలో కీర్తి అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్లోనా? అక్కడేనా టెంపుల్? అక్కడేనా నువ్వు దర్శనం చేసుకుంది? అక్కడేనా నువ్వు ప్రసాదం తిన్నది? కళ్ళకు తెలిసిన నిజాన్ని చెవులకి ఎంత అందంగా అబద్ధం చెప్తున్నావే. నీ బర్త్డే అని చెప్పి డబ్బుల కోసం నానా సంకా నేను నాగుతుంటే నువ్వేమో పూజలు పునస్కారాలని అబద్ధం చెప్పి వాడెపడుతూ. ఎంత ప్రేమించాను నిన్ను. నన్ను వదిలేసినా అంత బాధపడేవాడిని కాదే, కానీ నేనుంటుండగా వేరే వాడితో. ఏం మాట్లాడుతున్నావు విజయ్? నోర్వే, నువ్వు బట్టలు లేకుండా ఆ ఫ్లాట్లో ఉండవు నా కళ్ళతో నేను చూసా. అది కాదు విజయ్. వద్దు వద్దు, ఇంక చాలు. విజయ్, అది నేను కావాలని చేయలేదు, అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది విజయ్. అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ అంటారు, కావాలని జరిగితే ఇన్సిడెంట్ అంటారు. అంటే యాక్సిడెంట్లుగానే అబద్ధం చెప్పావు, యాక్సిడెంట్లుగానే ఆ రూమ్కి వెళ్ళావు, యాక్సిడెంట్గానే ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పేం లేదంటావు, అంతేనా? ఇక్కడ ఎవరిదైనా తప్పుందంటే అది నాది. ఫస్ట్ లవ్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా లవ్ చేశానే, పిచ్చోడి చేసావు కదే. సారీ విజయ్, ఎలోన్గా ఉన్నా జస్ట్ కేక్ కట్ చేసి వెళ్ళిపో అంటే వెళ్ళాను. కేక్ కటింగ్ అని వెళ్ళావా? ఆపు కావ్య, నా వల్ల కావట్లేదు. విజయ్ దగ్గర రాకు, నేను చూస్తుంటేనే కంపరం వేస్తుంది. నీలాంటి దానికోసం మా నాన్నతో కూడా అబద్ధం చెప్పా. కొంచెం పని ఉంది నాన్న. ఏం పని? సర్లే, పట్టణంలో ఉంటున్నావు, డబ్బులు అవసరం ఉంటే పంపిస్తాను. ఇప్పుడు కాదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎందుకంటే నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని అడగవుగా. ఒకటి చెప్తా, తప్పుగా అనుకోకే. పిల్లలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనక మాలాంటి తల్లిదండ్రుల కష్టం ఉంటుంది. అందుకనే ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించు. సరేనన్నా. విజయ్ ప్లీజ్ విజయ్, ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. చేసావుగా. అసలు నాకు అర్థం కాకుండా అడుగుతాను, నాతో లవ్లో ఉండి వేరే ఒకటి దగ్గరికి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? అసలు దీన్ని లవ్ అని ఎలా అంటారే? విజయ్, వాడేదో ఎమోషనల్గా చెప్తే వెళ్ళాను అంతే. ఐఎమ్ సారీ.
ఐ రియలీ లవ్ యూ విజయ్. చి ఆపు. లవ్ యూ చెప్పే అర్హత నీకు లేదు. అయినా మీ అమ్మాయిలందరూ మా నాన్న ప్రేమించేవాడు కావాలని అనుకుంటారు. మీరెందుకే మమ్మల్ని ఒక అమ్మలాగా అర్థం చేసుకోరు? విజయ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు చేసిన దానికి క్షమించేంత పెద్ద మనసు నాకు లేదే. విజయ్ అలా కాదు విజయ్, ప్లీజ్. ఒక గంట ముందు నీకోసం చచ్చిపోవాలనిపించేది, కానీ ఇప్పుడు నీ వల్ల చచ్చిపోవాలనిపిస్తుంది. నేను కూడా నేను అంత ప్రేమించాను విజయ్. అంత ప్రేమిస్తే ఆ టైంలో నా ప్రేమ ఎందుకు గుర్తు రాలేదే? ఒక మగాడి ఏదైనా తట్టుకోగలడు, కానీ తన ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో పడుకుంటే ఆ క్షణం చూసి బతికున్న శవంతో సమానమే. ఇంకొద్దు. విజయ్ విజయ్ విజయ్. చివరిగా ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. జెన్యున్గా లవ్ చేసే అమ్మాయిలు మా అమ్మ వాళ్ళ జనరేషన్తో అంతం అయిపోయారు అనిపిస్తుంది.